ఈ వీడియో ఈ మధ్య అందరూ మొన్న జూన్ 12 మధ్యాహ్నం 1:35కి ఏదైతే ఏరోప్లేన్ క్రాష్ యాక్సిడెంట్ జరిగిందో దాని గురించి అందరూ వాట్సాప్ స్టేటస్లు పెట్టడం, లేదా ఇన్స్టాలో స్టోరీస్ పెట్టడం, సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా స్టోరీలు పెట్టడం, కొంతమంది పెడుతుంటారు కదా, ఎవరైతే ఈ షిట్ టెంప్లెట్స్ పెడుతుంటారు వాళ్ళకి నేను చెప్తున్నాను. జూన్ 12 మధ్యాహ్నం 1:35కి గుజరాత్లో యాక్సిడెంట్ అయితే జరిగింది అహ్మదాబాద్లోను. అందులోనూ 241 మెంబర్స్ ఎవరైతే క్రూతో కలిపి ప్లేన్లో ఉన్నారో వాళ్ళలోనూ 169 మెంబర్స్ మన ఇండియన్స్ అండ్ ఒక 53 మెంబర్స్ వరకు బ్రిటిషర్స్ అండ్ 7 పోర్చుగీస్ మెంబర్స్ అండ్ 1 కెనడియన్ మెంబర్స్ చనిపోయారు. అండ్ వాళ్ళందరిలోనూ ఒకే ఒక అతను అయితే బ్రతికున్నారు. అండ్ క్రాష్ అవ్వడం వలన ఒక 25 to 29 మెంబర్స్ అక్కడ స్థానికులు అయితే చనిపోయారు. దీని గురించి సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఏదో ఇన్స్టాగ్రామ్లోనూ టెంప్లెట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి స్టోరీలు పెట్టడం కాదు. అండ్ ఇదే కాకుండా ఇవాళ మార్నింగ్ ఏదైతే కేదార్నాథ్ టు గుప్తకాశీ వెళ్తున్న హెలికాప్టర్ ఏదైతే యాక్సిడెంట్ అయిందో, జూన్ 15న మార్నింగ్ ఈ హెలికాప్టర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇందులో 7 మెంబర్స్ అయితే చనిపోయారు. వీళ్ళలో ఒక పిల్లాడు అండ్ ఒక పైలట్, 5 పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. కేదార్నాథ్ టు గుప్తకాశీ వెళ్ళే ఒక ఏదైతే ఇది క్రాష్ అయ్యిందో ఇందులోను ఇవాళ జరిగింది. ఇలాంటివి కూడా తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టాడు కదా అని చెప్పి నేను స్టోరీలు పెట్టడం, ఒకటి టెంప్లెట్ పెట్టాడు కదా అని చెప్పి ఒకటి పెట్టడం కాదు. పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే మీరు స్టోరీలు అయినా స్టేటస్లు అయినా పెట్టండి.